బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్పై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటెల రాజేందర్ రాజకీయంగా దిగజారి మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేసీఆర్ డబ్బులు ఇచ్చారని రాజేందర్ దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక్క రూపాయి కూడా బీఆర్ఎస్ నుంచి గానీ కేసీఆర్ నుంచి గానీ సాయం పొందలేదని స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కార్యకర్తలు చందాలు వేసుకున్నవేనని, కాంగ్రెస్ పార్టీలోని బలహీన వర్గాల నాయకులే మునుగోడు ఎన్నికలకు ఆర్థిక సాయం చేశారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వారి శ్రమను, ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటెల మాట్లాడడం సమంజసం కాదని, బీజేపీ నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారిని నమ్ముతారని, రేపు సాయంత్రం 6 గంటలకు వాళ్ళు నమ్మే భాగ్యలక్ష్మి టెంపుల్లో దేవుడిపై ఒట్టేసి చెబుతానని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. తనపై ఆరోపణలను ఈటెల నిరూపించడానికి సిద్ధమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్లో తడిబట్టలతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, రాజకీయాల కోసం ఈటెల దిగజారి మాట్లాడడం క్షమించరాని నేరమన్నారు. ఇక తనపై ఆరోపణలను రాజేందర్ 24 గంటల్లో నిరూపించాలని, రేపు సాయంత్రం 6 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ఈటెల సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.